ఈటీసీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు స్నేహ. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆయుష్మాన్ భవ కార్యక్రమం ద్వారా ఎంతోమంది సంపూర్ణ ఆరోగ్యం పొందుతున్నారు కూడా. మన జీవితంలో మన శరీరం కోసం మనకి చాలా తెలియకుండానే చాలా తప్పులు చేస్తూ ఉంటాం. అయితే ఆయుష్మాన్ భవ కార్యక్రమం ద్వారా ఎంతో అవగాహన తీసుకొచ్చి ఎంతోమంది డాక్టర్స్ ఏది తినాలి, ఏది తినకూడదు, ఎలాంటి ఆరోగ్య సమస్యకి ఎలాంటి నివారణ తీసుకుంటే బాగుంటుంది అనే అంశంపై చక్కగా చర్చలు జరిగాయి. ఎంతోమంది లబ్ధి కూడా పొందారు. మరి ఈరోజు కూడా మీ అందరి కోసం ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ అందరి ముందుకు వచ్చేసాను. అదే ఈరోజు నాభి చికిత్స ద్వారా కడుపు సంబంధిత సమస్యలు, నివారణ మార్గాల గురించి తెలియజేయటకు మనతో పాటు ఉన్నారు ఎండి పంచగవ్య మరియు వైద్యరత్నగవ్య సిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మరి సార్తో మాట్లాడాలి అంటే మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 0406600233. నమస్తే అండి. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. ఎస్. మరి మెయిన్గా కడుపు సంబంధిత ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువగా లేడీస్కే వస్తాయి, జెంట్స్కి కూడా వస్తాయి, బట్ ఎక్కువ ఫిమేల్స్ సఫర్ అవుతూ ఉంటారు. సో అసలు ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ముందుగా చెప్పాలనేసి అంటే ఇక్కడ ఈ ప్రాకృతికంగా ఉన్న భేదం అనుకోవచ్చు. దీని లోపల మగ అని ఆడ అనేసి రెండు స్త్రీలింగం పురుషలింగంగా మనం వర్గీకరించింది ఉంది. దీని లోపల మగవారు పని చేయడము, దృఢత్వము ఉంటుంది. అయితే ఈ లేడీకి ఏం చేసిందంటే అమ్మాయికి ఏం చేసిందంటే భగవంతుడు స్పెషల్గా సృష్టికి ప్రతి సృష్టి అయ్యే విధంగా పిల్లల్ని కనడానికి ఎక్కువ ఒక ఆర్గాన్ ఇచ్చిండు. అలా చేసినప్పుడు శరీరము దానికి అనుకూలంగా మారిపోయేసి పిల్లల్ని కనడానికి అనుకూలమైనటువంటి వ్యవస్థ కడుపులో ఇచ్చింది అన్నట్టు. సో ఇక్కడ మనం ఫస్ట్ చెప్పవలసింది ఏంటి అంటే కడుపుకు సంబంధించిన సమస్య ఎప్పుడు వచ్చినా కానీ మెయిన్గా ఎక్కడ రిలేటెడ్ అవుతుంది అనేసి మనం ఒకవేళ డీప్గా వేర్ల లోపలికి అనేసి డీప్గా ఆలోచించి చేస్తే ఏమవుతుందంటే నాభి చికిత్స గురించి మనం ఇక్కడ మాట్లాడతాం అన్నట్టు. ఇక్కడ మీరు ఒకటి చెప్పారు, ఆడవాళ్ళలోనే ఎక్కువ అనేసి అన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళ లోపల బాడీ అనేది సెన్సిటివ్గా ఉంటుంది. ఒక సృష్టిని ప్రతి సృష్టి చేయాలని అంటే ఆ స్త్రీమూర్తి యొక్క శరీరము సెన్సిటివ్గా ఉంటేనే సెన్సిటివ్ థింగ్స్ని రెడీ చేయడానికి అనుకూలంగా వ్యవస్థ అమర్చబడింది అన్నట్టు ప్రకృతి నుంచి. అమర్చబడిన తర్వాత ఏం జరుగుతుంది అంటే శరీరము ప్రకృతికి అనుకూలంగా దీనికి ఏంటంటే ఇంకా డీప్లోకి వెళ్తే ప్రత్యుత్పత్తి గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఇక్కడ ప్రత్యుత్పత్తి గురించి మాట్లాడిపించినప్పుడు ఏంటంటే ఇక్కడ నెలసర్లు వస్తూ ఉంటాయి అమ్మాయిలకు. నెలసరి అంటే గర్భాశయం లోపల ప్రతి నెల ఒక అండం విడుదలవుతూ ఉంటుంది అమ్మాయికి. ఆ అమ్మాయికి విడుదల అయిపోయినప్పుడు ఏమవుతుందని అంటే ప్రత్యుత్పత్తి చేయడానికి ప్రతి నెల ఒక అండం రెడీగా ఉంటుంది అన్నట్టు. అది కాని పక్షంలో ఏమవుతుందంటే అక్కడ ప్రతి నెల పిల్లలు తయారవడానికి అనుకూలమైనటువంటి వ్యవస్థ శరీరం తయారు చేసి పెట్టేసుకుంటుంది. ఎప్పుడైతే ఆ వ్యవస్థ అలానే ఉండిపోయేసి అదేం ఉపయోగం రాకపోయిందనుకోండి, మళ్ళీ ఏం చేస్తుంది శరీరము దాన్ని శుద్ధి చేయడానికి మళ్ళీ బయటకు క్లీన్ చేస్తుంది అన్నట్టు. అలా అమ్మాయిలలో ప్రతి నెల ఈ పద్ధతి జరుగుతూ ఉంటుంది అన్నట్టు. అయితే కొందరి లోపల 21 డేస్ లేదా కొందరికి 25 డేస్కి ఒకసారి పీరియడికల్ స్ట్రక్చర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ స్ట్రక్చర్ స్టార్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే శుద్ధి చేసే 5 రోజుల ముందు నుంచి కొంతమందికి కడుపు నొప్పి విపరీతంగా రావడం మొదలు పెడతా ఉంటుంది అన్నట్టు. అది ఎందుకు చేస్తుంది అంటే కడుపు లోపల ఇంకో పిల్లని తయారు చేయడానికి అవ్వాల్సిన ఏదైతే స్థితి ఉన్నదో అది చేసినప్పుడు అది అవసరం అనేసి తీసేసినప్పుడు ఏమవుతుందంటే ప్రతి నెల వీరు కానిపోయినట్టు కిందకే లెక్క. ఒకవేళ మనం చూసుకుంటే ఒకవేళ పిల్లలు పుడుతున్నారనేసి అంటే బాలింతలైనా ఉంటాం, కానీ ప్రతి నెల బాడీ శుద్ధి జరగాలి. ఇక్కడ ప్రకృతి ఏం చేస్తుంది, ప్రతి నెల ఉన్న థింగ్స్ని క్లీన్ చేస్తుంది. క్లీన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము, ఇంట్లో ఇల్లు కడగాలంటే నీళ్ళు పోస్తాము, ఏదో రాపిడి చేసేసి మళ్ళీ క్లీన్ చేస్తాము. మరి శరీరాన్ని క్లీన్ చేయడానికి అద్భుతమైన నీళ్ళ వ్యవస్థ ఏంటిది అంటే రక్తము. అయితే మంచి రక్తము లోపలున్న తయారైపోయేసి కొన్ని రోజులు ఉన్న తర్వాత అది పనికి చేయకపోతే మళ్ళీ ఆ యొక్క చెడు రక్తాన్ని కూడా క్లీన్ చేయడానికి శరీరము బాగా కష్టపడుతుంది అన్నట్టు. అప్పుడు ఏం చేస్తుందంటే శరీరం లోపల అమ్మాయిలకు రక్తం సరిగ్గా ఉన్నదనుకోండి పుష్కలంగా, అప్పుడు ఏమవుతుందంటే నడుము నొప్పి కానివ్వండి, కడుపు నొప్పి కానివ్వండి, పొత్తుల నొప్పి ఉంటుంది కదా, ఒళ్ళు నొప్పులు కానీ ఇవి రావు.
ఒకవేళ బాడీలో ఎనిమిక్ అయిపోయేసి రక్తం సరిగ్గా తయారు కాకపోయిందనుకోండి, అప్పుడేమవుతుంది ఆటోమేటిక్‌లీ నడుము లోపల రక్తం అవసరం ఉంటది. ఆ నుంచి శరీరం లాగుతది. కొన్ని టైంలలో తల లోపల మనకు రక్తం ఎక్కువుంటుంది కాబట్టి ఆ నుంచి రక్తం తీసుకుంటుంది. కొన్ని టైంలలో ఏం చేస్తుందంటే మసిల్‌కి సంబంధించిన కొన్ని టిష్యూస్‌లలో రక్తం ఉంటుంది కదా! అది తీసుకుంటుంది. తీసుకొని శుద్ధి చేయడానికి యూజ్ చేసుకుంటుంది. ఇది ఇక్కడ జరిగేది. అయితే ఎక్కడి నుంచైతే రక్తాన్ని కొంచెము కొంత మాత్రలో శరీరము అబ్జర్వ్ చేసుకొని తీస్తుందో, అప్పుడు రక్తం కొంచెం బాడీలో తక్కువ పడుతుంది కదా! అక్కడేమవుతుంది ఆటోమేటిక్‌లీ ఖాళీ స్థానం ఏర్పడుతుంది కొంచెం. అప్పుడు ఆటోమేటిక్‌లీ ఏం జరుగుతుంది ఇక్కడ? బాడీ పెయిన్స్ అనేటివి వస్తా ఉంటాయన్నట్టు. బాడీ పెయిన్స్ కానివ్వండి, నడుములో నొప్పి బాగా వచ్చిందనుకోండి, అంటే అక్కడి నుంచి రక్తం బాగా యూజ్ చేసుకుంటుంది. నీకు అధిక మాత్రలో కరెక్ట్‌గా రక్తం ఉన్నదనుకోండి, మీకు ఈ స్థితి రాదు. రక్తం ఎప్పుడైతే మనకు తగ్గుతుందో, అప్పుడు మనకు ఆటోమేటిక్‌లీ ఏం జరుగుతుంది ఇక్కడ? అది మనకు అబ్జర్వ్ చేయడం వల్ల ఇక్కడ ఏముంటుంది ఆటోమేటిక్‌లీ శుద్ధి చేయడం వల్ల మనకు బయటెళ్ళిపోతుంది కదా! అప్పుడు మనకు నొప్పులొస్తాయి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇంత ఉన్న తర్వాత కూడా మరి ఇలాంటి సమయాల లోపల ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఈ నొప్పి నుంచి ఎట్లా ఉపశమనం పొందాలి? ఇది కూడా ప్రశ్ననే. అయితే ఎవరి యొక్క నాభి స్థానం పర్ఫెక్ట్‌గా ఉంటుందో, ఈ యొక్క స్థానచలనం చెందకుండా గర్భాశయం కరెక్ట్ స్థితిలో ఉన్నదనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్‌లీ మీకు ఇబ్బందనేది తక్కువుంటుంది. అందుకోసం నాభి స్థానం కరెక్ట్ ఉండాలనేసి మనం చెప్తాము. అది ఎలా ఉందనేసి మనం నెక్స్ట్ చెప్పుకుందాం. అయితే ఇలా ఉన్నప్పుడు రక్తంలో శరీరంలో రక్తం అనేది కరెక్ట్‌గా ఉండాలి. కరెక్ట్ మాత్రలో ఉండాలి. కొంతమంది ఎనిమిక్ ఉంటారు. ఆ పిల్లల లోపల చాలా ఇబ్బంది అవుతా ఉంటది. కొంతమంది ఎలా ఉంటుందంటే పీరియడ్స్ వచ్చే టైం కన్నా అధికంగా టైం తీసుకొని 2 మంత్స్‌కోసారి, 3 మంత్స్‌కోసారి ఇలా వస్తా ఉంటారు. ఈ పద్ధతి ఎక్కడ కనిపిస్తుంది మీకు? కొత్తగా పుష్పవతులైన అమ్మాయిలుంటారు కదా! 13 సంవత్సరాలు, 12 సంవత్సరాల లోపల పుష్పవతులవుతారు మన అమ్మాయిలు. ఆ పిల్లల లోపల ఏమవుతుందనేసంటే కొంతమందికి జంప్ అవుతుంది. నెలకు కాకుండా 2 నెలలు, 3 నెలలు. ఎందుకు? బాడీ లోపల ఆర్గన్స్ అంత వృద్ధి చెందకపోవడం వల్లనే ఈ సమస్య. అండ్ దాంతో పాటు శరీరం లోపల కావాల్సినంత నరిష్మెంట్ అంటే కావాల్సినంత పోషక పదార్థాలు శరీరానికి అందకపోవడం కూడా కారణం. దాంతో పాటు వీరు స్కూల్ టైంలలో పిల్లలకు పీరియడ్స్ రావడం వల్ల ఈ యొక్క చదువు ఒత్తిడి కానివ్వండి, ఇంట్లో పారివారిక ఒత్తిడి కానివ్వండి, ఈ పిల్లల యొక్క తినే జంక్ ఫుడ్ బయట తింటాం కదా! చాక్లెట్‌లు, బిస్కెట్‌లు. ఆ పిల్లలు పుష్పవతులైనా గానీ వీళ్ళకు ఆ చిన్న పిల్లల హ్యాబిట్స్ పోవు కదా! దాంతోని అవన్నీ ఏదంటే ఎడపెడ తినడం వల్ల శరీరం ఏమవుతుందంటే అది చేసుకోవాల్సిన ప్రాసెస్ అనేది కరెక్ట్‌గా చేసుకోలేకపోతా ఉంటుంది. ఇది సమస్యగా వస్తూ ఉంటుంది. అందుకోసం ఏం చేయాలి అనేసంటే పిల్లలకు అయినంత మటుకు ఇంట్లో ఉన్న ఆహారం తినడానికి అలవాటు చేయడానికి ప్రయత్నించాలి. దాంతో పాటు పిల్లలకు ఈ విషయాన్ని తెలియజెప్పడానికి ప్రయత్నించాలి. ఇది ఎలా అయిపోతుందంటే ఇది సీక్రెట్‌గా ఉంచేస్తా ఉంటారు. కానీ పిల్లలకు ఏంది? ఎలా ఉంది? నీ స్థితి ఏంది? అనేసి ఖచ్చితంగా చెప్పడానికి ప్రయత్నించాలి. మీకు చెప్తే డైరెక్ట్‌గా అర్థం కాకపోతే ఇండైరెక్ట్‌లీ అన్నా చెప్పేసేసి దీన్ని ఇలా చేసుకో నాన్న అనేసి చెప్పిండ్రనుకోండి, స్కూల్‌లో కూడా మేనేజబుల్‌గా ఉంటుంది. చాలా మటుకు ఏమవుతుందంటే ఇలాంటి పిల్లల లోపల అన్‌మేనేజబుల్‌గా ఉంటారు. వాళ్ళకేం తెలవదు. కడుపు నొప్పి రాస్తే ఏదో ఆకలితోనేందేమో అనుకోని అవును. ఉంటా ఉంటారు పిల్లలు. హ్మ్. వాళ్ళకు ఆకలి తెలవదు, తెలవదు. కడుపు అవును. నొప్పి తెలవదు, అసలేం జరుగుతుందో పరిస్థితి తెలవదు. అయితే ఇవన్నీ స్థితులు రావడానికి అతి తక్కువ ఏజ్‌లో అనుకుంటే, ఇప్పుడు మనం తాగుతున్న పాలు ఏదైతే ఉందో అడల్టరైజేషన్ కావడం వల్ల ఈ సమస్య. ఎప్పుడైతే ఆహ్, ప్యాకెట్ పాలు ఉదాహరణకు కరెక్ట్‌గా బ్రాండింగ్ లేని ప్యాకెట్ పాలు ఏవైతే తాగుతారో, దాని లోపల ఏమవుతుందంటే జెర్సీ పాలు, బర్రె పాలు అన్ని రకాల పాలు కలిపేసేసి వాడు పాలను ప్యాక్ చేసి పంపిస్తాడు. ఆ పాలను మన పిల్లలు ఒకవేళ తాగిండ్రనుకోండి, ఏమవుతుంది ఇక్కడ హార్మోనల్ చేంజెస్ వచ్చేసేసి సమయానికి ముందే పిల్లలు పుచ్చిపోతులవుతారు. ఇదే విషయం లోపల ఏమవుతుంది అనేసంటే చైనీస్ ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ తినడం వల్ల అజినోమోటో ఇవి ఉంటాయి కదా! టేస్టెడ్ పౌడర్ అవి వేస్తారు దాంట్లో కెమికల్స్. అవిటి వల్ల కూడా పిల్లల లోపల మార్పు చెంది ఇబ్బందవుతా ఉంటుంది. ఇదొచ్చేసి ఫుడ్ లోపల అడల్టరైజేషన్ వల్ల వచ్చే సమస్య. అయితే ఇక్కడ ఏంది మనం చూసుకోవాలి? మరి ఎలాంటి ఆహార పదార్థాలు తింటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు? మళ్ళీ ఈ సమయాల్లో వస్తే ఎలా ఉండాలి? మీరు ఇందాక పిల్లల కోసం చెప్తున్నారు. వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అని. సో, ప్లీజ్ క్యారీ ఆన్. ఇలాంటి స్థితి లోపల ఏందంటే చాలామంది పాలు గానీ, చీజ్ గానీ, బర్గర్‌లు గానీ ఇలాంటి పదార్థాలు తింటారు. అయితే పీరియడ్స్ వచ్చినప్పుడు పిల్లలు ఫస్ట్ చేయాల్సింది ఏందంటే మోస్ట్‌లీ ముందు కాలంలో 5 రోజులు రెస్ట్‌గా ఉంచేవారు. ఎందుకు? శరీరము బాగా నొప్పులతోని ఉంటుంది కాబట్టి వారు రెస్ట్ తీసుకుంటే రిలాక్స్ అయిపోయేసి శరీరాన్ని మళ్ళీ పునఃస్థితికి తీసుకురావడానికి. ఇది యాక్చువల్లీ రెస్ట్‌కి. అయితే ఈ కాలంలో ఏమైపోయిందంటే మధ్యలో
ముట్టద్దు, అంటు, ముట్టు ఇలా చెప్పడం మొదలుపెట్టారు. దాంతోని సోషల్ బైకాట్ లాగా అయిపోయింది అన్నట్టు. అంటే ముట్టద్దు, నువ్వు అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఆ టైం లోపల ఉన్న బ్యాడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో బయటకు వెళ్ళినప్పుడు ఏమన్నా బ్యాక్టీరియా కానీ వైరస్ లాంటి ఇలాంటి బ్యాక్టీరియా లాంటి ఇలాంటివి ఏమైనా ఉన్నాయని అది క్లీన్ అయ్యే స్థితి. ఆ స్థితి లోపల ఇంకెక్కడైనా తలిగితే బాగుండదు, ఇబ్బంది పడతారు, అన్హైజీనిక్ అనేసి ఎవరిని ముట్టనీయకుండా చూస్తారు. ఇది యాక్చువల్లీ జరిగేది. తర్వాత ఏంటంటే శరీరము ఆ సమయానికి ఆ లేడీ యొక్క శరీరం విపరీతంగా వేడిగా అవుతూ ఉంటుంది. ఇక్కడ ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే శరీరం లోపల గర్భాశయంలో ప్రతి నెల మనకు రెడీ అవుతుంది కదా. అయితే అప్పుడు శుక్రకణం కలిస్తే అక్కడ పిల్లలు పుడతారు. అక్కడ శుక్రకణం కలవనప్పుడు ఈ స్థితిని మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ పునఃస్థితికి తీసుకురావడానికి అప్పుడు శరీరం ఆటోమేటిక్లీ హీట్ ఎక్కడం మొదలు పెడుతుంది. ఓకే. ఆ హీట్ ఎక్కి మొదలు పెట్టడం వల్లనే లోపల కొంచెం గడ్డ రూపంలో ఉన్నదాన్ని కరిగిపోయేసేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ చాలామంది ఏం చేస్తుందంటే నాకు బాగా గరమవుతుంది, వేడవుతుందని చెప్పేసి చల్లటి నీళ్ళు తాగడము, ఏసీలో కూర్చోవడం ఇది చేయడం వల్ల పీరియడ్స్లలో కొందరు ఏమంటారంటే పీరియడ్స్ రక్తం వెళ్ళిపోయేటప్పుడు గడ్డలు గడ్డలు పడుతుంది, చేస్తుంది అని అంటూ ఉంటారు. కలర్ మారుతూ ఉంటుంది. కారణం ఏంటిది అని అంటే ప్రాపర్లీ క్లీన్ కాకపోతే కలర్ చేంజ్ అవుతుంది ఎక్కువ స్టోర్ అయిపోయేసి. ఒకవేళ అధికంగా బాడీ చల్లబడిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది పీరియడ్స్ క్లీన్ కావన్నట్టు. అప్పుడు ఏమవుతుందంటే అధికంగా ఇబ్బంది పెడతా ఉంటుంది. ఇంకోటి ప్రాపర్లీ క్లీన్ కాకపోయింది అనుకోండి, అది లాంగ్ టర్మ్ లోపల మీకు మళ్ళీ కణతలు ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే క్లీన్ కాకపోవడం వల్ల ఆ గోడలకు పట్టేసుకొని ఉంటుంది అన్నట్టు. వీ మస్ట్ బి క్లీన్ దోస్ థింగ్స్ అన్నట్టు. అలా క్లీన్ అవ్వాలి. అందుకోసమే శరీరం వేడిగా ఉంటుంది కాబట్టి అప్పుడు పిల్లల్ని ముట్టడం కానీ చెట్లను ముట్టడం కానీ చేయొద్దని అంటారు. కారణం ఏంది? లేడీ శరీరము హీట్గా ఉంటుంది. లేడీ శరీరము ఎలా అంటే మీరు XY క్రోమోజోమ్, XX క్రోమోజోమ్, Y క్రోమోజోమ్ల గురించి విన్నారా పిల్లలకి? అయితే అమ్మాయి XX క్రోమోజోమ్ అన్నట్టు. ఈమెకు ఎంత పవర్ ఉంటుంది అనేసి అంటే మామూలుగా ఇలా ఉన్నా కానీ మీరు ఇంకొకళ్ళని టచ్ చేసినా వాళ్ళు మీకు టచ్ చేసినా కానీ ఆ ముంగటున్న వ్యక్తి యొక్క ఎనర్జీని మీకు లాగే శక్తి ఉంటుంది అన్నట్టు. అంటే అంత అధికమైన శక్తి మీలో ఉంటుంది అన్నట్టు. ఏది? మాతృమూర్తులలో. అబ్బాయి లోపల ఒకవేళ ఇలా ఉండేసేసి ఏదైనా ఇబ్బందిని వాళ్ళు టచ్ చేసి తీసుకున్నారనుకోండి, వీడు భరించలేడు, సహించలేడు అన్నట్టు. అంటే వీడికి ఓర్చుకునే శక్తి తక్కువ. అందుకోసం అగ్రెసివ్ అయిపోయి విపరీతంగా అరిచేస్తారు. కానీ అమ్మాయిలు అలా కాదు. చూడండి ఎంత పేషెన్సీ అంటే అంత పేషెన్సీ, ప్లస్ ఎంత పెద్ద ప్రాబ్లంలు వచ్చినా కానీ ఇచ్చేసుకోగలుగుతారు. ముందు కాలంలో ఏం చేసేవారు, ఇంకా ఆడపిల్లలకు మగవారి మధ్యలో కొంచెం ఏజ్ లిమిట్ ఉంచేటోళ్ళు. కారణం ఏంటిదో అండి, బాగా మీరు ఒకవేళ డీప్లో వెళ్ళిపోతే మన వాళ్ళది, అఫ్కోర్స్ ఇది టాపిక్ కాకుండా కానీ అది కొంచెం తెలవడానికి చెప్తున్నాను. అమ్మాయి ఏజ్ తక్కువ ఉండేది, అబ్బాయి ఏజ్ ఎక్కువ. ఒక టైం వచ్చిన తర్వాత అబ్బాయి ముందు వెళ్ళిపోతాడు, తర్వాత అమ్మాయి ఉంటుంది. అమ్మాయి గట్టిగా ఉంటుంది అన్నట్టు, గట్స్ ఉంటాయి, గట్టిగా ఉంటుంది, గట్స్ ఉంటుంది, అందరినీ ఎంబటి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. భర్త పోయినా కానీ ఈమె ఉండి పిల్లల్ని చూసుకొని ముందుకు తీసుకెళ్ళిపోతుంది. ఎస్. ఆ మగ పిల్లోడు అట్లా కాడన్నట్టు, బాగా కష్టపడతాడు. అతని తోడు వెళ్ళిపోయింది అనుకో ముందు, ఇతను సగం చచ్చిపోతాడు, ఉండడు. అది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. అసలు అది అనుభవిస్తున్న వారికి తెలిసిపోతుంది. మన ప్రేక్షకులు చాలామంది ఉంటారు. అయితే చెప్పేది ఏంటి అనేసి అంటే అలా ఏజ్ గ్యాప్ చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, తను తాను సర్వైవ్ చేసుకోవడానికి. ఇది సంగతి. వండర్ఫుల్. అంటే నార్మల్గా ఏజ్ గ్యాప్స్ ఎందుకు ఇస్తూ ఉంటారు? ఒకటే ఏజ్లో చేసుకోవచ్చు కదా, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. ఇక్కడ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఇది మళ్ళీ వస్తుంది. సేమ్ ఏజ్ లోపల సేమ్ భావనలు ఉంటాయి. సేమ్ భావనలు ఉన్న తర్వాత ఇక్కడ ఈగో క్లాషెస్ వచ్చే అవకాశం, ఇవి ద్వేషాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి సేమ్ ఏజ్ చేయకపోవడానికే ప్రయత్నిస్తారు. మన పెద్దవాళ్ళు ముందే ఆలోచించి పెట్టారు ఈ విషయాన్ని. ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటి అని అంటే నీకు ఏజ్ గ్యాప్ వచ్చేసిన తర్వాత వీడు పెద్దోడు అనుకో, అరే ఇది చిన్నపిల్ల, దీనికి ఏం తెలుసు, కొంచెం దాన్ని మనం సంజాయించుకొని వెళ్ళిపోదాం. ఇది కొంచెం ఉల్టా మాట్లాడినా కానీ మాట్లాడితే దానికి తెలియదు కదా, చిన్నపిల్ల కదా అని నడిపించుకుంటే తీసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అడ్జస్ట్మెంట్. ఈయన 2 మాటలు గట్టిగా తిట్టినా కానీ అరే తిడితే తిట్టిండు, నాకంటే ఏజ్లో పెద్దవాడు, అనుభవజ్ఞుడు కదా, ఆయనకు తెలిసినంత నాకు తెలియదు కదా, కొద్దిగా నేను కూడా అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతే నడిచిపోతుంది అనేసి ఇలా ఆ యొక్క బండి యొక్క చక్రాలు వెళ్ళిపోయాయి అన్నట్టు. ఒక బండి ఒకవేళ ఇట్లా ఎత్తేసి కింద పోయినా కానీ, వీళ్ళు ఎత్తేసి ఇట్లా పోయినా కానీ ఎక్కడి నుంచి ఇంటి బండిని అనేది సాకుంటూ వెళ్ళిపోయేది అన్నట్టు. ఇది యాక్చువల్లీ ఫ్యామిలీకి కావాల్సింది. రైట్ డాక్టర్. మరి నాకు ఇంకొక ప్రశ్న ఏంటి అంటే, ఒక లేడీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత లేడీ నాభికి అలానే
బేబీకి కనెక్షన్ ఉంటుంది కదా. ఎస్. సో ఆ కనెక్షన్ ఎలాంటి కనెక్షన్, అది ఎలా వర్క్ చేస్తుంది? ఇప్పుడు ఫిజికల్గా మనకు కొంత తెలుసు, బట్ స్పిరిచువల్గా కూడా అది ఎట్లా వర్క్ చేస్తుంది? చాలా బాగా ప్రశ్నించారండి. అయితే దాని గురించి ఇంకొంచెం లోతులోకి వెళ్ళి చెప్తాం మనము. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మొట్టమొదటిగా గర్భాశయం లోపల అండము మరియు వీర్యకణము సంయోగం చెందినప్పుడు ప్రత్యుత్పత్తి జరిగి దాని లోపల నుంచి నాభి నుంచి మావి కనెక్షన్ ఏర్పడి అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ భ్రూణం పెరగడం స్టార్ట్ అవుతుంది. అంటే భ్రూణం పెరగడానికి ముఖ్య కేంద్ర బిందువు ఫస్టే నాభి, ఇది కనెక్షన్, ఇది మావి, ఇది పిల్ల, లైక్ దిస్. ఇలా అయిపోయినప్పుడు ఇది పెరుగుతూ ఉంటుంది. అంటే ఇది అమ్మకు కనెక్ట్ అయి ఉంటుంది. అమ్మ నుంచి వచ్చే తిండిని మొత్తం ఈ మావి నుంచి ఈ యొక్క అంబెలికల్ కార్డ్ ద్వారా దాని కడుపు నుంచి గుండె నడిపించడానికి, ఊపిరితిత్తులు నడిపించడానికి, తల, మైండ్ అన్నీ నడిపించడానికి తల్లి నుంచి కనెక్షన్ ఉంటుంది. అంటే తల్లి కనెక్షన్ ఎక్కడ ఉంటుంది మళ్ళీ? నాభి. ఇక్కడ ఏంటంటే పిల్లోడి కనెక్షన్ అమ్మకు ఉంటుంది. అమ్మ కనెక్షన్ ఎక్కడ ఉంది? కడుపులో ఉంది. మరి అమ్మ కనెక్షన్ ఎక్కడ ఉందంటే భూమికి కనెక్ట్ ఉంది. ఓకే. ఎనర్జీ, ఎర్త్ ఎనర్జీ. ఇప్పుడు ఎర్త్ ఎనర్జీ అమ్మకు వచ్చేస్తుంది, అమ్మ నుంచి పిల్లోడికి వస్తుంది. అంటే టోటల్లీ మీరు ఇక్కడ చూసుకున్నారనుకోండి, మనం నడుస్తున్నాం, చేస్తున్నాం, అందరూ ఏమనుకుంటున్నారు అంటే మనం చలజీవులం, మనం నడుస్తున్నాం కదా, అయితే దీంతో కనెక్షన్ ఇట్లా ఉంటుందా అనేసి అనుకుంటారు. ఎట్లయితే మీకు ఫోన్ మాట్లాడుతున్నారు కదా, సిగ్నల్స్ ఎట్లా వస్తున్నాయి? కనిపిస్తున్నాయా? వైర్ లేదు కదా. అట్లనే మదర్ ఆఫ్ ఎర్త్ ఎనర్జీ అమ్మకు కనెక్ట్ అవుతుంది, తండ్రికి కనెక్ట్ అవుతుంది. ఇలా ఒక్కరికొక్కరి నుంచి కనెక్ట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. అలా కనెక్ట్ అవుతూ ఉంటే ఏం జరుగుతుంది? శరీరం లోపల ఎనర్జీ లెవెల్స్ అనేది హెచ్చు తగ్గులు మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఇక్కడ వన్ మోర్ థింగ్, పిల్లోడు కడుపులో పుట్టేసిండు, మళ్ళీ అమ్మ ఏవైతే చేస్తున్న థింగ్స్ ఉన్నాయో పిల్లోడి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అంటే లోపలనే ఉన్నాడు కదా, ఆమె మనసులో మాట్లాడుకున్నది, చేసింది, ఎవరితోన్నా గొడవ పడింది, స్పిరిచువల్ లోపల ధ్యానం ఇదంతా చేసింది పిల్లోడు అనుభవిస్తూ ఉంటాడు. అందుకోసం ఆ టైంలో మనం వారికి ఏం చెప్పిండ్రంటే పెద్దవాళ్ళు, అమ్మాయి ఎంత స్పిరిచువల్గా ఉంటే అంత బాగుంటుంది అనేసి చెప్పారు ఇక్కడ. అలా చెప్పినప్పుడు ఏమవుతుంది అనేసి అంటే పిల్లోడు కూడా ఆ స్థితి లోపల మారిపోతూ ఉంటాడు. అంటే ఉదాహరణకు మీరు మహాభారతం టైం లోపల సుభద్ర కడుపు లోపల అభిమన్యు ఉంటాడు. సుభద్ర కడుపులో అభిమన్యు ఉన్నప్పుడు ఇతను ఏం చెప్తాడంటే ఈ యొక్క యుద్ధ నీతిని బోధిస్తూ ఉంటాడు అన్నట్టు అభిమన్యుడికి. ఆమె అట్లా పండుకొని ఉంటుంది, కడుపులో ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. శ్రీకృష్ణుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆ అబ్బాయికి బోధిస్తూ ఉంటాడు. అయితే చక్రవ్యూహంలో ఎలా వెళ్ళాలన్నది బోధించిండు. అప్పుడే ఎవరో వచ్చేసేసరికి ఈ అమ్మాయి లేచేస్తుంది, డిస్టర్బ్ అయిపోతుంది, బయట వెళ్ళేసిన రహస్యం చెప్పలేకపోతూ ఉంటాడు. అంటే అమ్మ కడుపులోనే అభిమన్యు అప్పుడు నేర్చేసుకున్నాడు ఇక్కడ. ఏది? చక్రవ్యూహంలో వెళ్ళడం. రివర్స్ రావడం నేర్చుకోలేకపోయింది ఆ టైంకి. లేదంటే ఇవాళ అభిమన్యు చనిపోయిపోయాడు. అది జరగడం వల్ల మొత్తం మహాభారతం యొక్క యుద్ధ రూపమే మారిపోయింది అప్పటికి మీరు చూస్తూ ఉంటే. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే తల్లి యాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇంట్లో ఉండనివ్వండి, బయట ఉండనివ్వండి, ఏదైతే ఆమె చూస్తూ ఉంటుందో, గ్రహిస్తూ ఉంటుందో, తింటూ ఉంటుందో ఆ పిల్లోడికి మొత్తం వెళ్తూ ఉంటుంది. ఆ వెళ్ళడం వల్ల పిల్లోడు పుట్టిన తర్వాత ఈమె చేస్తున్న యాక్షన్స్ లోపల మోర్ దెన్ 80% పిల్లోడు ఆల్రెడీ కడుపులో నేర్చేసుకుంటాడు. ఎట్లయితే నీళ్ళల్లో పెరిగిన చేప పిల్లకు ఈత అవసరం ఉండదో, తల్లి గర్భం నుంచి పుట్టిన తర్వాత వాడు ఎలా బతకాలి, ఎలా చేయాలి, ఎలా తినాలి అన్నది కడుపులోనే నేర్చేసుకుంటాడు ఆల్రెడీ. ఇన్ కేస్ ఇఫ్ మదర్ ఇస్ సో డిస్టర్బ్డ్, ఆమె మానసికంగా బాగా డిస్టర్బ్ అయ్యి ప్రతిరోజు ఏడుస్తూ ఉంటే ఆ మానసికమైన సమస్యలన్నీ బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? 100%. ఎందుకంటే వాడు అగ్రెసివ్గా మారిపోతాడు. అంతెందుకు పుట్టిన తర్వాత వాడు ఏడవడం లాంటివి బాగా విపరీతంగా చేస్తూ ఉంటాడు. మీరు గమనించండి. ఏదైతే స్పిరిచువల్ లెవెల్ లోపల ప్రశాంతంగా ఉండి హ్యాపీగా ఉన్న పిల్లలు చూడండి ఏడవరు చాలామంది. మీరు ఇది గమనించే ఉండాలి అసలు. అది ఎందుకు అవుతుంది అనేసి అంటే ఆమె ఉండే ఎన్వైర్న్మెంట్ అన్నట్టు. ఇక వచ్చేసి ఇంకోటి ఏంటంటే అమ్మ నుంచి పిల్లోడు బేబీ పుట్టిండు. పుట్టిన తర్వాత అంబెలికల్ కార్డ్ కట్ చేసిండు. కట్ చేసిన తర్వాత కూడా తల్లికి పిల్లకి కనెక్షన్ ఉంటుందా? కట్ చేసాం కదా, ఉంటుందా? యాక్చువల్ ఉంటుందని అనుకుంటున్నాను. ఎలా చెప్పండి? అంటే మేబీ స్పిరిచువల్ ఎనర్జీ ద్వారా. ఎస్, ఇప్పుడు మీరు కరెక్ట్ చెప్పారు. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. అది నేను ఎలా చెప్తానంటే అంటే మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. ఎప్పుడైతే అమ్మ కడుపు లోపల 9 నెలలు కనెక్షన్ ఏర్పరచుకున్నాడు, ఆ యొక్క ఫీలు అయితే ఆరా ఉంది చూసారా, అది అక్కడ ఆరా డెవలప్ అవుతుంది మీకు ఇక్కడ. ఓకే. ఆరా ఆటోమేటిక్లీ డెవలప్ అయిపోయిన తర్వాత అమ్మ కడుపు నుంచి బయటపడిన తర్వాత కట్ చేసిన తర్వాత ఊపిరి పోచుకున్న తర్వాత ఏడుస్తాడు.
ఏడ్చుకున్న తర్వాత కారణం ఏంటిది అంటే తల్లి గర్భం లోపల ఉండి నేను సురక్షితంగా ఉన్నాను అనేసి ఆ ఫీలింగ్ నుంచి బయటపడతాడు కాబట్టి వాడు ఏడుస్తాడు. మనం ఏమనుకుంటాము, ఊపిరి పీల్చుకోవడానికి ఏడుస్తున్నామని అనుకుంటాం. అక్కడ జరిగేది ఏంది, సెక్యూర్ ప్లేస్ కదా. అంటే మనిషి ఎప్పుడైనా సేఫ్టీ జోన్లో ఉండేసి బయటపడితే బాగా కంగారు పడతాడు కదా, అట్లా పిల్లోడు కంగారు పడతాడు. అలాంటి పిల్లోడిని ఈ టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, ఓకే. మాట్లాడదాం. హలో చెప్పండి అండి. హలో నమస్తేనమ్మా. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు కృష్ణకుమారి. చెప్పండి, మీ సమస్య ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. అదే అండి, మోషన్ కావట్లేదు నాకు సరిగ్గా, మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి. ఓకే, మీ పేరు చెప్పండి అమ్మా. కృష్ణ, ఓకే, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? దేవరపల్లి నుంచి. ఓకే, మీ ఏజ్ చెప్పండి. ఏజ్ 58. బరువు ఎంత ఉన్నారు? 80. 80. ఎన్ని రోజుల నుంచి మీకు ఈ మోషన్ సమస్య ఉన్నది? 2-3 ఏళ్ళ నుంచి ఉందండి. ఓకే, అయితే మీరు కొంచెం అధిక బరువు ఉన్నారు. ఉమ్, అండ్ సమస్య ఏంటిది అని అంటే మోషన్ సరిగ్గా కాకపోవడానికి మెయిన్ కారణం ఏంటిది అని అంటే మీరు తినే ఆహార పదార్థాలు అండ్ దినచర్య లోపల సమస్య ఉంటుంది ఖచ్చితంగా. ఉమ్. అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే మార్కెట్ లోపల మనకు త్రిపుల చూర్ణం దొరుకుతుంది, లేదంటే త్రిపులాసూర్ణం తిన్నానండి. త్రిపులాసూర్ణం తిన్నాను, ఏందో ఆకుని అది తిన్నాను. అది తిన్నాను అవుతున్న తర్వాత మళ్ళీ కాట్లా. అలాంటప్పుడు మీ యొక్క నాభిస్థానం జరిగిపోయిందని అనుకోవాలి. ఇక్కడ నాభిస్థానం అంటే? కరెక్ట్, నాభిస్థానము సరైన స్థితిలో వచ్చేసిన తర్వాత వీటిని మేము పద్ధతి ప్రకారం మేము ఇక్కడ ఇస్తామన్నట్టు. అప్పుడు ఇచ్చినప్పుడు ఏం చేయాలి, టైంకి ప్రాపర్లీ తీసుకోవాలన్నట్టు. అలా తీసుకోవడం వల్ల మీకు ఏమవుతుంది అంటే మోషన్స్ ఇవన్నీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం మీకు సాల్వ్ అయిపోతుంది. అయితే మీరు రావాలని అనుకుంటే హైదరాబాద్ మరియు నిజామాబాద్ బ్రాంచెస్లో ఉన్నాయి. మీరు పర్సనల్గా వచ్చి కలుసుకున్నారనుకోండి, మీ యొక్క నాభిని మేము ప్రాపర్లీ కూర్చోపెట్టగలుగుతాము. నంబరు 8374494494 91008212 చేయండి. మోకాళ్ళు నొప్పి. మోకాలు నొప్పి, మీ కడుపు ప్రాపర్లీ సెట్ అయిపోతే ఆటోమేటిక్లీ మీ లివరు, కిడ్నీ మరియు గాల్ బ్లాడర్ వీటికి ఒక బ్యాలెన్స్ వచ్చేస్తే ఆటోమేటిక్లీ మీకు మోకాలు నొప్పి తగ్గుతుంది. మెయిన్గా ఏంటంటే డైజెషన్ ప్రాపర్లీ లేకపోవడం వల్ల మీకు ఏమవుతుందంటే వాతం పెరిగిపోతుంది. వాతం పెరిగిపోవడం వల్ల ఆటోమేటిక్లీ మీకు మోకాలు నొప్పి వస్తాయి. ఓకేనమ్మా, అందుకోసం మనం ఫస్ట్ చేయాల్సిందల్లా ఏంటిదంటే మీ యొక్క నాభి స్థానాన్ని కరెక్ట్ కూర్చోబెట్టుకొని మీ కాన్స్టిపేషన్ని సెట్ చేస్తే తర్వాత స్టేజ్ లోపల మీకు మోకాలు నొప్పి ఆటోమేటిక్లీ సెట్ అవుతుంది. ఇది సెట్ చేయకుండా మీరు డైరెక్ట్ మోకాలు నొప్పి సెట్ చేయమంటే అసలు కాదు. ఇది క్లియర్ విషయం అన్నట్టు. దీనివల్ల మీకు చెప్పడానికి నేను ఏం ప్రయత్నిస్తున్నాను అంటే మీ యొక్క ప్రొద్దున లేవడము, మోషన్ క్లియర్ అవ్వడము, సమయానికి భోజనం చేయడము, సమయానికి రాత్రికి పండుకోవడము, ఈ పద్ధతులు మీరు కరెక్ట్ ఒకవేళ పాటించేస్తే ఈ ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లము మరియు మోకాళ్ళ నొప్పుల నుంచి మీరు ఉపశమనం పొందొచ్చు. ఓకేనా అండి? నమస్తే. మోకాళ్ళు నొప్పి ఉంటే మోకాళ్ళ నొప్పులు పోవాలంటే మీ యొక్క కాన్స్టిపేషన్ సమస్యని మీరు పూరించుకోవాలి, అంటే మీ యొక్క నాభి సెట్ చేసుకోవాలి. ఓకేనా అండి? మీకు కడుపుకు సంబంధించిన సమస్య ఏదైతే ఉందో అది తగ్గితే ఆటోమేటిక్గా మీకు మోకాళ్ళ నొప్పులు అనేవి చాలా వరకు ప్రాబ్లం సాల్వ్ అవుతుందని డాక్టర్ గారు చెప్తున్నారమ్మా. Yes. మీరు హైదరాబాద్ వచ్చి డాక్టర్ గారికి చూపించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కూడా డాక్టర్ గారి ఫోన్ నెంబర్ ఉంది. మీరు అక్కడ నెంబర్ చూసి మీరు డాక్టర్ గారికి కాల్ చేసి మీరు పర్సనల్గా మీరు మాట్లాడండి. డాక్టర్ గారు మీకు మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకే ఓకే రైట్ డాక్టర్ గారు, Okay అండి. ఇందాక మనం డిస్కస్ చేసుకుంటున్నాం బేబీ కోసం. బేబీ కోసం మనం డిస్కస్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం కట్ చేసేస్తున్నామో తల్లి గుణాలన్నీ మనకు వస్తున్నాయని మనం చెప్పుకుంటున్నాము. Yes. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒక్కొక్కసారి పిల్లోడికి ఏమైనా ఇబ్బంది అయిందనుకోండి, అమ్మకు ఆటోమేటిక్లీ కడుపులో ఏదో నొప్పి పుట్టినట్టు, ఏదో ప్రాణం పోయినట్టుగా ఫీలింగ్ వస్తూ ఉంటుంది. గమనించారా? అవును. అరే నా గుండె నా కడుపు తరుక్కుపోయిందిరా అనేసి అంటారు. ఇంకో మాట అన్నారు. అంటే దాని అర్థం ఏంటిది? మీ యొక్క తల్లి నుంచి మీరు విడిపోయినా మీకు తెలియకుండానే ఆ అంబలికార్డ్ కనెక్షన్ ఏదైతే ఉన్నదో మీ బాడీకి ఆటోమేటిక్లీ కళ్ళకు signals కనిపించకుండా సిగ్నల్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. మీరు connect అయి ఉన్నాయి. ఓకే. ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కనెక్ట్ అయి ఉంటుంది అన్నట్టు పిల్లల యొక్క ఇది. తండ్రికి కూడా. ఇప్పుడు విషయం ఏంటంటే ప్రతి అమ్మకు పిల్లోడికి కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ అమ్మ నాన్నలు కనెక్షన్ చేసుకున్నప్పుడు ఈమె ఎఫెక్షను వీళ్ళ భర్తతో ఉన్నప్పుడు ఈ ఎఫెక్షన్ ఈమె దాంట్లో ఉంది కదా, ఈ ఎఫెక్షన్ యొక్క తాలూకా థింగ్స్ పిల్లోడి దాంట్లో వెళ్ళిపోతాయి. ఆటోమేటిక్లీ తండ్రి ఎవరన్నది ఈయనకు కూడా ఆటోమేటిక్లీ ఫీల్ తెలిసిపోతుంది ఇక్కడ, లేకపోతే ఉండదు. ఇంకో విషయం ఏంటంటే భూమికి ఎట్లయితే మనం ఉదాహరణకి ఇప్పుడు ఇంకా బాగా చెప్తాను, చెట్టు ఉన్నది,
చెట్టుకు ఆకులున్నాయి, పువ్వులున్నాయి, పండ్లున్నాయి. కానీ ఇవన్నిటిని కనెక్ట్ చేసేది ఏంటిది? వేర్లు స్టెమ్ ఉంటుంది, వీటికి ఆకులు. ఇలా ఒక్కదానికొకటి ఎట్లయితే కనెక్షన్ ఉంటుందో ఇన్విజిబుల్గా మన శరీరము ఈ భూమితోని కనెక్ట్ అయి ఉంది. అందుకోసము మనం ఏ పని చేసినా కానీ ఆ భూమి ద్వారా ఒకరికొకరు అందే అవకాశం ఎక్కువ ఉన్నది. ఇక్కడ మీరు అవతార్ పిక్చర్ చూసే ఉంటారు, ఒక చెట్టుకు పెట్టేసి ఒకదానికొకటి కనెక్షన్లు కావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, చూసారా? అయితే ఇక్కడ ఈ ఎర్త్ లోపల మన కంటికి కనిపిస్తలే కాబట్టి మనం నమ్మం. కానీ అకల్ట్గా ఆలోచించేస్తే, స్పిరిచువల్ లెవెల్లో ఆలోచిస్తే మన బాడీకి ఆరా ఉందని చేస్తే ఒప్పుకుంటారా? ఇప్పుడు మనము చేసేది ధ్యాన యోగా చేస్తున్నాం, మనము గురువుగారు చెప్పినట్టుగా. అలా చేసినప్పుడు క్లియరెన్స్ ఎక్రిలిక్ ఫోటోగ్రఫీ ఏదైతే ఉందో దాని లోపల మనం ఆటోమేటిక్గా ఏం చేస్తున్నాం, మనం ఇక్కడ 3 లైన్ ఫోటోగ్రఫీ అంటారు. దీని లోపల మనం ఆరాన్ని మనం కరెక్ట్గా చూడగలుగుతున్నాము. బ్లూ రేస్లో ఉందా లేకపోతే వైట్ రేస్లో ఉందా చూస్తూ ఉంటున్నాం కదా. ఓకే డాక్టర్, ఆరా ఆరా గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ రోజుల్లో అంటే కరోనా తర్వాత నుంచి హెల్త్ మీద అవేర్నెస్ బాగా పెరిగిపోయింది అందరికీ. నేచర్కి దగ్గర వెళ్ళడానికి ప్రయత్నించారు. అయితే మీరు ఒకవేళ గమనిస్తే కరోనా వచ్చే ముందు ఆ కొన్ని సంవత్సరాలు మీ ఇంట్లలో పిచ్చుకలు కానీ పిట్టలు కానీ ఆ పలకరింపులు మీకు లేకుండా అయిపోయినాయి, గమనించి ఉండాలి. తర్వాత ప్రకృతి ఏం చేసిందంటే అనుకోకుండా ఈ కరోనా ప్రాబ్లం వచ్చేసిన తర్వాత 2 సంవత్సరాలు ఎవరిని బయట వెళ్ళనివ్వకుండా ఎవరిది వారిని ఇంట్లో ఉంచేసి బ్యాలెన్స్ చేసేసింది. దాంతో ప్రకృతి లోపల ఏం జరిగింది, వినూత్నమైన మార్పులు జరిగాయి. అసలు మీరు ఊహించుకునే దానికన్నా ఎక్కువ జరిగిపోయాయి. అప్పుడు పొల్యూషన్ టోటలీ తగ్గిపోయింది. తర్వాత జంతువుల లోపల పునరుత్పత్తి ఏదైతే ప్రత్యుత్పత్తి జరుగుతుందో అది విపరీతంగా పెరిగిపోయింది. తర్వాత ఏమైందంటే చెట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. మీరు కరోనా తర్వాత నుంచి మీరు చూస్తే వర్షాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి, మీకు అంత ఇబ్బందికరంగా లేవు. ఇంకోటి, మీరు పల్లెటూళ్ళలో ఇప్పుడు ఎటు తిరిగినా కానీ మీకు పీకాక్స్ కనిపిస్తున్నాయి, గమనించండి. జింకలు కనిపిస్తున్నాయి. అంటే చెప్పేది ఏంది అనేసి అంటే, కరోనాకు ముందు సమయం లోపల అతి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా వినాశనం బాగా జరిగిపోయింది. కరోనా తర్వాత కొంచెం లీజర్ ఇచ్చేసరికి ప్రకృతి కూడా సైలెంట్ అయిపోయేసి తనను తాను క్యూర్ చేసుకోవడానికి సమయం దొరికింది 2 ఇయర్స్. ఒకవేళ మనం చూసుకుంటే మీకు పంటలు ఇట్లా పండించేటప్పుడు కూడా ఏం చెప్తారంటే, నువ్వు పూర్తి సమయం 1 సంవత్సరం లోపల 2 పంటలు కానీ మీరు పండిస్తే 1 పంట కాలాన్ని మీరు దానికి రెస్ట్ ఇవ్వాలి, తర్వాత మళ్ళీ పండించమని చెప్పారు. అలా చేస్తే ఏమవుతుందంటే శరీరము అంటే భూమి అనే శరీరము తనను తాను మళ్ళీ సెట్ చేసుకొని మళ్ళీ పంటను పండించడానికి రెడీ అవుతుంది. అట్లనే పిల్లోడు మరి పొద్దునప్పుడు ఏదైతే గ్యాప్ ఉంటుందో దాన్ని సారించుకోవాలని అంటే మళ్ళీ తల్లి అనేది మళ్ళీ రెడీ అవ్వాలి బలంగా. సో మరొక కాలర్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. హలో, చెప్పండి సార్. మీ పేరండి? మాది సత్యనారాయణ. సారీ, మీ పేరు? సత్యనారాయణ. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెస్ట్ గోదావరి అండి, ఏపీ నుంచి. ఓకే ఫైన్. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. అలాగేనండి. ఓకే సత్యనారాయణ గారు, మీ ఏజ్ ఎంత అండి? 54 సార్. ఓకే, మీ బరువు ఎంత ఉంటారు? 73, 72 అలా ఉంటానండి. ఓకే, మీ ఎత్తు ఎంత ఉంది మరి? 5.8, 6 చిల్లరలో ఉంటామండి. ఓకే, ఆ లెక్కన చూస్తే కొంచెం బరువు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు మీ సమస్య చెప్పండి. ఇప్పుడు నా ఒంటి మీద 1 సంవత్సరం నుంచి కాలి పబ్బల్లాగా వస్తున్నాయి సార్. ముక్కు మీదనా? ముక్కు మీద, ఒంటి మీద, బాడీ మీద, తల మీద, నోట్లో. ఓకే, ఇలాగా వచ్చి 4 రోజులు ఉంటుందండి ఆ బొబ్బ. 4 రోజులు ఉంటుంది ఆ బొబ్బలు, కాలిన బొబ్బల్లాగా. 2 రోజులు చితికిపోతున్నాయి అన్నమాట అండి. ఓకే, అలాగా ఉంటుంది. రసగార్థం కానీ, దురద కానీ, మంట కానీ, నొప్పి కానీ ఏమి ఉండవండి. అది ప్రాబ్లం సార్. అయితే ఈ ప్రాబ్లంకి సమస్య ఏంటిది అంటే, మీ యొక్క కడుపు సమస్యని. కడుపు నాభిస్థానం జరిగిపోయిన తర్వాత కడుపు అనేది డైజెషన్ ఇష్యూలో ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ మీకు ఏం జరుగుతుంది అంటే, విపరీతమైనటువంటి బయల్ జ్యూసెస్ ఏర్పడుతున్నాయి. అంటే ఆమ్లము మీన్స్ భోజనం అరిగేయడానికి అవసరమయ్యే ఏవైతే రసాయనాలు ఉన్నాయో అది అధిక మొత్తంలో ఏర్పడడం. అంటే మన మామూలు భాషలో చెప్పుకోవాలని అంటే బాడీ లోపల వేడి చేసిందని అంటాం మనం. అప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ, మీ యొక్క మోషన్స్ని ప్రాపర్లీ కంట్రోల్ చేసి మీ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయాలి. అంటే మీలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ నాభిస్థానాన్ని సెట్ చేసుకుంటే డైజెస్టివ్ సిస్టమ్ ఆటోమేటిక్లీ సెట్ అయిపోతుంది. తినే ఆహార పదార్థాల లోపల ఒగరు పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి.
మరి ప్రపంచంలో మంచిగా అద్భుతమైన ఒగరు పదార్థం ఏంది అనేసి అంటే ఆమ్ల. ఆమ్ల అంటే ఉసిరికాయ. ఇంకేమున్నది? జీలకర్ర, మళ్ళీ ఆకుకూరలు. వీటిని మీరు స్వీకరిస్తూ ఉండాలి. అయితే మోస్ట్లీ మాంసం కానివ్వండి, పప్పులు కానివ్వండి, రాత్రికి సమయానికి పండుకోకపోవడం కానివ్వండి, ప్రాపర్లీ ఎక్సర్సైజ్ లేకపోవడం కానివ్వండి, అండ్ మోషన్స్ కరెక్ట్ లేకపోవడం కానివ్వండి, ఇలా చేసే వారికి ఏమవుతుందంటే డైజెషన్ ఇష్యూ వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కడుపు pH లెవెల్స్ డౌన్ అయిపోతూ ఉంటాయి. pH లెవెల్ డౌన్ అయిపోతాయి ఏమంటే ఇక్కడ కడుపు యాసిడిక్గా మారిపోతుంది. కడుపు యాసిడిక్గా మారిపోయిన తర్వాత ఆ యాసిడ్ ఏమవుతుంది, ఆటోమేటిక్లీ రక్తంలో కలిసిపోయేసి రక్తము ఏం చేస్తుంది అనేసి అంటే ఆ యాసిడ్ లెవెల్స్ని బయట తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మన రక్తం ప్యూరిఫై చేయడానికి. ఇది దీని లోపల కలిసిపోవడం వల్ల ఏమవుతుందంటే కొందరికి నోట్లో పొప్పులు రావడము, కొందరికి మొటిమలు రావడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొందరికి దద్దులు రావడము, కొంచెం చల్లగాలి వచ్చిన దద్దుర్లు వస్తూ ఉంటాయి. ఎందుకు? pH లెవెల్ డౌన్ అయిపోయింది కాబట్టి. సో ఇలాంటి వాళ్ళు చేయాల్సిన దానిలో ఏంటిదంటే ఒగురు పదార్థాలు, నాభి సెట్టింగ్ ఇది చేసేసుకొని టైం టు టైం తినడము, టైం టు టైం పండుకోవడం. మరి తినడానికి సమయం ఏంటిది? ప్రొద్దున 6 నుంచి 8, 12 నుంచి 1, 5 నుంచి 6 ఈ సమయాల్లో మీరు ఒకవేళ సరి అయినటువంటి భోజనం ఒకవేళ చేయగలిగితే మీకు ఉన్నత స్థితి వస్తుంది. ఇంకోటి మెయిన్ పాయింట్, కీ పాయింట్, ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 దాకా భోజనం చేయకూడదు. ఇలాంటి వాళ్ళు ఒకవేళ తీసుకున్నారే అనుకోండి, ఏదైనా సరే వేడి నీళ్ళు కానీ ఆవు పాలు లోపల 2 చెంచాల ఆవు నెయ్యి కలుపుకొని కొంచెం లైట్గా 2 చిటికలు పసుపు కలుపుకొని ఒకవేళ దాన్ని బాగా మసలిచ్చి మీరు ఒకవేళ తాగగలిగితే మీ కడుపు రిలాక్స్గా ఉంటుంది. అండ్ ప్రొద్దున లేవగానే మోషన్స్ క్లియర్ అవుతూ ఉంటాయి. ఇది మీరు రెగ్యులర్గా వారం నుంచి 2 వారాలు చేసేస్తే మీకు ఆటోమేటిక్లీ సమస్యకు సమాధానం దొరుకుతుంది. నాభి సెట్ చేసేసుకుంటే వారం రోజుల్లో సమస్యకు సమాధానం దొరుకుతుంది. ఇంత చేసుకుంటే సరిపోతుంది. లేదంటే మీకు ఆల్రెడీ మీకు నంబర్స్ ఇచ్చేసాం కాబట్టి మీరు మాట్లాడచ్చు మళ్ళీ పర్సనల్గా. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. చాలా చక్కని ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. చాలా వరకు మన శరీరంలో ఇన్ని భాగాలు ఉన్నాయని తెలుసు కానీ అవి ఎలా పనిచేస్తాయి అన్నది తెలీదు. ఈరోజు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. వీడియో చూశారు కదా, సో మీకు ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. రేపటి ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి PMC ఛానల్.